అభ్యసనంలో నుంచి మరికొన్ని బిట్స్ అయితే మనం చూద్దాండి. ఇంపార్టెంట్ బిట్స్. ఉచ్చారణ దోషాలు, రాత దోషాలు నివారించుటలో ప్రభావం చూపు అభ్యాస నియమం. సవ్యసాచిలో జరిగిన అభ్యసన బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. విద్యార్థి స్వయంగా నేర్చుకోగలిగిన ప్రతి ఎక్కానికి ఒక బహుమతి ఇస్తున్నాడు ఉపాధ్యాయుడు. విద్యార్థి రెట్టించిన ఉత్సాహంతో ఎక్కములన్నీ నేర్చుకున్నాడు. దీనిని వివరించు అభ్యసన సిద్ధాంతం. కార్యసాధక నిబంధనం. అభ్యసనం అంటే అనుభవాలు గణించడం, భాషను గ్రహించి భావాలను వ్యక్తీకరించగలగడం అనుభవ ఫలితం. న్యూటన్ భూమిపైకి పడిన యాపిల్ పండును చూచి తీక్షణంగా ఆలోచించిన మీదట వచ్చిన ఉపాయంతో విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతమును ప్రతిపాదించుట అనేది అంతర్దృష్టి అభ్యసనం. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియ బోస్ ప్రక్రియ. మనోవిజ్ఞాన పరిజ్ఞానం, సంగీత పరిజ్ఞానముల మధ్య జరుగు అభ్యసన బదలాయింపు శూన్య బదలాయింపు. అభ్యసన విషయంలో ఖచ్చితమైన ప్రవచనం పాఠశాల విద్య ద్వారా జరుగుతుంది, కుటుంబ విద్య ద్వారా జరుగుతుంది, సమాజం ద్వారా కూడా జరుగుతుంది. ఏంటిది అభ్యసనం అనేది? సో పైవన్నీ. అభ్యసన బదలాయింపుకు సంబంధించి ఆదర్శాల సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు డబ్ల్యూసి బాగ్లే. సామాజిక అంతస్తు అనేది మాస్లో ప్రకారం ఎన్నవ శ్రేణి అవసరము? 4వ శ్రేణి. విద్యార్థులు ఆహారం తినకుండా ఇంటి నుండి పాఠశాలకు వచ్చినప్పుడు వారి అభ్యసనంపై దృష్టి కేంద్రీకరించలేరు. ఎందుకనగా మాస్లో ప్రకారం వారికి 1వ శ్రేణి అవసరం తీరలేదు. పునఃస్మరణ, పునశ్చరణ అనేవి తార్నడైక్ యొక్క ఈ అభ్యసన నియమంలో ప్రధాన పాత్ర పోషించును. అభ్యాస నియమము. వ్యక్తి తనకు వీలు కాని వస్తువులను, పరిస్థితులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందటమే సాధారణ ప్రేరణ అనినవారు ఇర్వింగ్ సార్నోఫ్. ఉపాధ్యాయుడు నిర్దేశించిన లక్ష్యములను చేరుకొనుటలో విద్యార్థి యొక్క ఏ ప్రేరణ పొందుతాడు? బహిర్గత ప్రేరణను పొందుతాడు. ఒక విషయంను అభ్యసించుటలో బహుమతి వల్ల శిశువులో ప్రేరణ కలిగింది. ఇందులో బహుమతి యొక్క ఫలితం వ్యక్తిగత మానసిక కారకము. ఉన్నత ప్రమాణాలను సాధించాలనే అంతర్గత భావాలను, గమ్యాలను పట్టుదలతో కొనసాగించే మానసిక శక్తి సాధన ప్రేరణ. విద్యార్థి దశాంశమానము మరియు మానములు నేర్చుకునేటప్పుడు కలుగు బదలాయింపు, ప్రతికూల బదలాయింపు. ఒక విద్యార్థి 8 బహుళైచ్ఛిక ప్రశ్నలను చదివిన కొద్దిసేపటి తర్వాత సరి అయిన జవాబులను గుర్తించినప్పుడు 60 ప్రశ్నలను మాత్రమే సరిగా గుర్తించగలిగిన అతను గుర్తించలేకపోయిన గణన ఎంత? 25%. ఒక విద్యార్థి ఒక పద్యాన్ని కంఠస్థం చేయడానికి 15 సార్లు చదవవలసి వచ్చింది. నెల రోజులు గడిచిన తర్వాత పునఃస్మరణ చేస్తుంటే అనేక తప్పులు దొర్లాయి. దానిని మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 9 సార్లు చదవాల్సి వచ్చింది. అయినా విద్యార్థి పొందు గణన ఎంత? 40%. ఒక ఉపాధ్యాయుడు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను గౌరవించే అలవాటు విద్యార్థుల్లో పెంపొందిస్తున్నాడు. ఇది ఈ అభ్యసన రంగానికి చెందును. భావావేశ రంగము. ఈ క్రింది వాణిలో సంసర్గవాద సిద్ధాంతము కానిది అంతర్దృష్టి. ఒక పిల్లవాడు ఆఫ్రికా ఖండం గూర్చి చదివి గుర్తు తెచ్చుకోవడంలో అంతకు మునుపు చదివిన ఐరోపా ఖండం అడ్డు తగులుతూ ఉంది. అయినా ఇది పురోగమన అవరోధం. మొదటి రోజు బడికి వచ్చిన పిల్లవాడిని క్లాసులోని టీచర్ శిక్షించాడు. శిక్షించబడ్డ ఆ పిల్లవాడు తన భయాన్ని ఆ టీచర్కు మాత్రమే పరిమితం చేయక అందరి టీచర్లకు భయపడడం మొదలుపెట్టాడు. పావులో ప్రకారం ఇది ఏమిటి? సామాన్యీకరణం అన్నమాట. ఒక సామూహిక కృత్యంలో పాల్గొన్న అందరు విద్యార్థులు ఒకేసారి విజిల్ శబ్దమునకు ప్రతిస్పందించడం అనేది నిబంధన అభ్యసనం. కార్యసాధక నిబంధనకు సంబంధించి సరికాని ప్రవచనమును గుర్తించుము. ఒకసారి అన్నీ చూడండి. ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఉంటుంది.
అభ్యాసకుని పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది. వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఉంటాయి. సామీప్య సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఏంటది సామీప్య సూత్రంపై ఆధారపడి ఉండడం అనేది సరికాని ప్రవచనం అన్నమాట. పరిపుష్టి మరియు పునర్బలమును రెండు జీవులు ఖచ్చితమైన ప్రతిస్పందన చేసిన వెంటనే అందించడం జరగాలి అనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రం. కార్యసాధక నిబంధనం. గాంధీ, అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తుల జీవితాలను పాఠశాలల్లో నాటకీకరణం చేయడం ద్వారా విద్యార్థుల్లో అంతరీకరణం జరిగి ప్రవర్తన మార్పు జరుగుతుంది. ఇది ఈ రకమైన అభ్యసనంగా చెప్పుకోవచ్చు. పరిశీలన. పిల్లలు చిన్న సమూహాలుగా ఏర్పడి వారి ఉమ్మడి లక్ష్య సాధనకు పాటుపడడం అనేది భాగస్వామ్య అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనంకు సంబంధించి సరి అయిన ప్రవచనం చూడండి. తక్షణ అభ్యసనం, ప్రజ్ఞతో కూడిన అభ్యసనం, సమస్య పరిష్కార అభ్యసనం. ఏబి అండ్ 3 కూడా సరి అయినవే అన్నమాట. ఓకేనా. ఇంకా అభ్యసనంలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో వాటిని చూద్దాం.